హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నేను మీ జావీద్ని. ఈ వీడియో 2 వీక్ బ్యాక్ది. ఈ వీడియో ఎడిట్ చేయడానికి నాకు టైం సరిపోలేదు. ఫైనల్గా వీడియో మాత్రం అప్లోడ్ చేస్తున్నాను. అసలు మ్యాటర్ ఏమిటంటే మీరు తమిళ చూసి ఉంటారు. మనమైతే గవర్నర్ కలవడానికి ఆసిఫాబాద్ డిస్టిక్లో ఒక మారుమూల గ్రామంలోకి వచ్చి ఇక్కడ ముందుగా మీరు చూస్తున్నారు గవర్నర్ గారి కాన్వాయ్ వెళ్తుంది. ప్రస్తుతం ఆ కాన్వాయ్ వెనకాల మనం కూడా వెళ్తున్నాం. సెక్యూరిటీ చాలా టైట్గా ఉంది. రోడ్ మొత్తం క్లియర్ చేశారు. ఇలాంటి సీన్ చూడడం నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అందుకే ఈ మూమెంట్ మీతో షేర్ చేస్తున్నాను. మరి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక్కడ చూడండి, కార్లు బైకులు ఫుల్గా వచ్చాయి. ఎక్కడ చూసినా వెహికల్స్ని కనిపిస్తున్నాయి. వాటన్నింటినీ ఎక్కడంటే అక్కడే పార్క్ చేశారు. జనాలు కూడా ఫుల్గా ఉన్నారు. మొత్తం ప్లేస్ చాలా కిరాక్గా ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి దాదాపు 2 గంటలు అవుతుంది. ఇంత ఎండలో కార్ పార్క్ చేయడానికి సరైన ప్లేస్ మాత్రం దొరకలేదు. అందుకే ఈ చిన్న చెట్టు కింద కార్ పార్క్ చేశాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ టెంట్ కింద వంటలు చేశారు. వచ్చేవారు వస్తున్నారు, తినేవారు తింటున్నారు. మీటింగ్కి వెళ్లేవారు వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు. మీటింగ్ మాత్రం ఇంకొంచెం ముందు వైపు జరుగుతోంది. కార్లు బైకులు ఇతర వెహికల్స్తో పాటు పబ్లిక్ కూడా భారీగా వచ్చారు. ఎక్కడ చూసినా జనాలతోనే కనిపిస్తోంది. ఇక ఇక్కడ ముందుగా ఒక కార్ కనిపిస్తుంది కదా, ఆ కార్ ఓనర్కి కార్ తాళాలు ఎక్కడో పడిపోయాయి. ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్న ఎక్స్ట్రా కీస్ తెప్పించుకుంటున్నాడు. తాళాలు దొరికే వరకు కొంచెం టెన్షన్లో ఉన్నాడు. ప్రస్తుతం ఇక్కడ గవర్నర్ గారి మీటింగ్ జరుగుతోంది. చుట్టూ చూస్తే కొండలు, పచ్చని చెట్లు, చాలా అందమైన వాతావరణం కనిపిస్తోంది. ఇక్కడ ఎలాంటి హడావిడి లేదు. ఫోన్ సిగ్నల్స్ కూడా సరిగా లేవు. అందుకే చాలా ప్రశాంతంగా మీటింగ్ కొనసాగుతోంది. ఇక్కడికి సోషల్ మీడియా వాళ్ళు, న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. పోలీసుల భద్రత కూడా చాలా కట్టుదిట్టంగా ఉంది. మొత్తం ప్రాంతం సెక్యూరిటీ ఆధీనంలో ఉంది. ఇలాంటి ప్రకృతి మధ్యలో జరుగుతున్న ఈ మీటింగ్ చూడడానికి చాలా బాగుంది. ఫైనల్గా గవర్నర్ గారి మీటింగ్ అయితే ముగిసింది. ప్రస్తుతం గవర్నర్ గారు తన కాన్వాయ్లో ఇక్కడి నుంచి బయలుదేరారు. మీరు చూస్తున్నారు కదా, కాన్వాయ్ నెమ్మదిగా ముందుకు సాగుతోంది. ఇంతసేపు కట్టుదిట్టంగా ఉన్న సెక్యూరిటీ కూడా ఇప్పుడు క్లియర్ చేస్తున్నారు. మీటింగ్ మొత్తం ముగిసిన తర్వాత పబ్లిక్ అందరూ బయటకు వస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా, మెల్లమెల్లగా అందరూ రోడ్డెక్కి వంటల టెంట్ల వైపు వెళ్తున్నారు. చాలామంది ఇంకా లంచ్ చేయలేదు. అందుకే అన్నం తినడానికి టెంట్ల దగ్గరకు వస్తున్నారు. ఈ మీటింగ్ కోసం దాదాపు 2 కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెబుతున్నారు. జనాలు కొండ మీద నుంచి కిందికి దిగుతూ ఇక్కడికి చేరుకుంటున్నారు. ఎక్కడ చూసినా పబ్లిక్తో చాలా బిజీగా ఉంది. కానీ ఇక్కడ ఒక స్మాల్ ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్. ఇంత ఎండ ఉన్నా తాగడానికి చిల్డ్ వాటర్ మాత్రం లేదు. వాటర్ ప్యాకెట్స్ ఉన్నాయి, కానీ అవి కూడా సంచుల్లో ఉండటంతో వేడిగా మారిపోయాయి. ఈ ఎండలో చల్లటి నీళ్లు ఉంటే వచ్చిన పబ్లిక్కి ఇంకా బాగుండేది. అయినా సరే, జనాలు తమ తమ వంతుగా ఫుడ్ తీసుకుంటూ కాసేపు రెస్ట్ తీసుకుంటూ కనిపిస్తున్నారు. మొత్తం ఏరియా మాత్రం చాలా క్రౌడ్గా ఉంది. ఫైనల్గా మనం కూడా ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. మా కస్టమర్లు అందరూ వచ్చి కార్లు ఎక్కేశారు. ఈ రోజు కార్యక్రమం మొత్తం పూర్తయింది. ఇక మనం కూడా ఇంటి వైపు బయలుదేరదాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఊరిని గవర్నర్ గారు దత్తత తీసుకున్నారు. ఈ రోజు మీటింగ్ కారణంగా ఈ ప్రాంతంలో భారీగా జనాలు, వెహికల్స్ వచ్చాయి. దాంతో దాదాపు ½ అన్ అవర్ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. ఇప్పుడు మాత్రం మెల్లమెల్లగా ట్రాఫిక్ క్లియర్ అవుతోంది. మీరు ఇలాంటి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్ మీకోసం తీసుకురావడానికి నేను ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో కొత్త వీడియోలో కలుద్దాం.